హాయ్ ఎవ్రీవన్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు వీడియోలో మనం కృష్ణుడు చెప్పిన ఒక జీవిత సిద్ధాంతాన్ని ఫండమెంటల్లీ సింప్లిఫై చేసి మాట్లాడుకుందాం రండి. నాకు ఇలాంటి డివోషనల్ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలనే విషయం నాకు తెలుసు. కమెంట్స్లోకి వచ్చి గోల చేసే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మాత్రమే ఏం కమెంట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు కృష్ణుడు చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిన్సిపల్ అయిన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడబోతున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఐడియాలజీస్ అన్ని కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపులే ఈ కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతాన్ని సింపుల్ గా ఫిగర్ అవుట్ చేయాలంటే ఇది ఒక లూప్ లా వర్క్ అవుతుంది. నువ్వు చేసిన మంచి లేదా నువ్వు చేసిన చెడు తిరిగి నీకే రావడాన్నే ఈ కర్మ సిద్ధాంతం అంటారు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో కర్మయోగంలో 47వ శ్లోకం ఏంటో తెలుసా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచల మకర్మాణి ఫలహేతుర్భు మాతే సంకోస్త్వ కర్మణి. దీని మీనింగ్ ఏంటంటే నీ వర్క్ని నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యు, నీ రిజల్ట్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. ఒక వర్క్ చేసినప్పుడు రిజల్ట్ని నీ మోటివ్గా పెట్టుకోవద్దు అండ్ నీ అటాచ్మెంట్ని ఇన్యాక్షన్లో కూడా పెట్టద్దు అని దాని అర్థం. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అగేనెస్ట్గా వార్లో పార్టిసిపేట్ చేస్తున్నారని అర్థమయ్యి ఇది నా వల్ల కాదు కృష్ణ, నేను ఈ పని చేయలేను అని చెప్పి అర్జునుడు అన్న మాటకి కృష్ణుడు ఇచ్చిన రిప్లై. కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్, పురాణాల్లో దొరికిన కొన్ని ఎవిడెన్సెస్ ఆధారంగా ఇది ట్రూ అని నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. రామాయణంలో బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల వాళ్ళకి చాలా స్ట్రెంత్ వస్తుంది. యుద్ధం జరిగే టైంలో అపోనెంట్ పవర్లో 50%ని తీసేసుకునే పవర్ బ్రహ్మదేవుడు వాళ్ళకి ఇస్తాడు. రామాయణంలో కిష్కింధకాండలో రాముడికి వాళ్ళకున్న వరం గురించి తెలిసి వాళ్ళని చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపుతాడు. అందుకు వచ్చే జన్మలో వాలి ఒక బోయేవాడిగా పుడతాడు. పుట్టిన తర్వాత ఒక చెట్టు చాటు నుంచి చూసుకోకుండా బాణం వేయడం వల్ల అది కృష్ణుడి బటనవేలులో తగిలి శ్రీకృష్ణుడు అవతారాన్ని ముగిస్తారు. ఖాళీ బటనవేలు మీదే ఎందుకంటే కృష్ణుడివి మిగతా బాడీ ఆర్గాన్స్ అన్ని వజ్రం కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీనికి రీజన్ రుక్మిణీదేవి చేసిన ఒక వ్రతం. దీని గురించి ఏమన్నా డెడికేటెడ్గా వీడియో కావాలా? అయితే కమెంట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. మీలో చాలామంది భగవంతుడు కర్మకి అతీతుడని కూడా అనొచ్చు. కానీ భగవంతుడు ఎప్పుడైనా ఒక మానవ అవతారాన్ని ఎత్తినప్పుడు ఆ కర్మని కూడా యాక్సెప్ట్ చేస్తేనే ఆ అవతారం ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఆ కర్మని యాక్సెప్ట్ చేసి ఒక గ్రాఫ్ని లేదా ఒక ఇండికేషన్ మార్క్ని సెట్ చేయడానికి ఈ కర్మని తీసుకోవాల్సి వచ్చింది. అది రామావతారమైన కృష్ణ అవతారమైన శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కర్మ సిద్ధాంతం అనేది అందరికీ పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. అది నేనైనా ఈ వీడియో చూస్తున్న నువ్వైనా సరే పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఎగ్జామ్ రాసేది మాత్రమే నీ చేతిలో ఉంటుంది, ఎగ్జామ్ రిజల్ట్ నీ చేతిలో ఉండదు. అయినా నువ్వు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఎగ్జామ్ రాయకూడదు, నాలెడ్జ్ కోసం రాయాలి. మమ్మీ డాడీ నేను అలా నాలెడ్జ్ కోసం రాశాను కాబట్టి నాకు ఫస్ట్ సెమ్లో ఒకటి, సెకండ్ సెమ్లో ఇంకోటి సప్లీ పడింది. లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలో చదివే నాకు సప్లీలు ఏంటి చెప్పండి? మై మామ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్. జోక్స్ అపార్ట్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ వీడియో కంక్లూజన్ ఏంటంటే కర్మ అనేది ఒక లూప్ లాంటిది. ఆల్రెడీ మనిషిగా పుట్టినందుకు నువ్వు ఆ లూప్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు. నువ్వేం చేస్తే అదే తిరిగి నీకు వస్తుంది. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రిన్సిపల్. అండ్ మనలో చాలామంది దీన్ని లైఫ్లో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ వీడియోని నేను మీకు ఎక్కడైనా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఉంటే అక్కడికి వచ్చి ఈ వీడియో గురించి ఏదైనా రివ్యూ చెప్పండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతాను. డైరెక్ట్గా ఈ వీడియోని యూట్యూబ్లో చూసేవాళ్ళు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు ఎలా ఉందో తెలిసేది వీడియో. యూట్యూబర్స్ అంట ఆడియన్స్ని సబ్స్క్రైబ్ చేయమని అడిగితే చేస్తున్నారంట. సో నేను అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చెయ్యండి, చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. బై. లవ్ యూ.